పేడ్ మరి కొద్దిసేపట్లోనే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. భారత కాలమానం ప్రకారం 10:30 ఈ రోజు రాత్రి ఇంకొద్దిసేపట్లోనే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్ ఏరా స్టార్ట్ కాబోతోంది. సో రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వైట్ హౌస్లో కూర్చోబోతున్నారు. సో ఇప్పటికే ట్రంప్ వస్తే ఏం జరగబోతోంది అన్న ఒక ఉత్కంఠ, ఒక క్వశ్చన్ మార్క్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. రామారావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సరే, ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రంప్ తెగింపును మాత్రం ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. 2 సార్లు అధ్యక్షుడిగా చేపట్టిన వాళ్ళ లిస్టు చాలా తక్కువగా ఉంటుంది. మనం జార్జ్ బుష్ సీనియర్, జూనియర్ని చూడొచ్చు, బిల్ క్లింటన్ చూడొచ్చు, ఒబామాను చూడొచ్చు. మళ్ళా ఆ కోవాలోకి, ఆ వరుసలోకి ఇప్పుడు ట్రంప్ కూడా రావడం జరిగింది. బట్ ఈయన వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ప్రపంచం మొత్తం కూడా చాలా, అంటే ఏ దేశానికి ఆ దేశమే ఈరోజు చర్చించుకోవాల్సినటువంటి అంశం. వస్తే ఏం జరగబోతోందని చెప్పేసి ఒకవైపు యుద్ధాలు సంబంధించినటువంటి అంశం, ఇందాక శేషు సార్ లేవనెత్తినటువంటి పాయింట్, ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఉన్న పాయింటే. కెనడాని మా దాంట్లో కలుపుకుంటాం, పనామాను కూడా కలుపుకుంటాం అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఎట్లా ఉండబోతోంది? అండ్ భారత్తో మైత్రి ఆల్రెడీ ఉంది. సో మోడీకి ట్రంప్కి మధ్య ఒక స్నేహభావం ఉంది, అందరికి తెలిసిన విషయమే. బట్ అట్లాంటి భావం ఉన్నప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఆగమాగం వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అక్కడ యూనివర్సిటీలు అన్నిటికి కూడా విదేశాల నుంచి లేదంటే భారతదేశం నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ఆ యూనివర్సిటీలకు ఇన్కమ్ సోర్సెస్ కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు కూడా భయపడుతున్నారు అన్నది ఒకటి కనిపిస్తోంది. మీరేం చెప్తారు రామోహన్ రావు గారు? జగన్ గారు, మీకు ప్యానల్ మిత్రులకు అట్లాగే ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారం. మా శేషు ఆల్మోస్ట్ అది విహంగా వీక్షణ చేశారు, మధ్యన ఆగింది, అక్కడి నుంచి మొదలు ఆయన రోమ్ సామెతను మొదలుపెట్టారు. మా శేషు, నేను అదే రోమ్ సామెతను మొదలుపెడతాను. ఏమంటే రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ గా ఉండు, అంతే కదా. అవును, రోమ్ ప్రజల కోసం, కానీ మనం కూడా రోమ్కి వెళ్ళినప్పుడు రోమన్ గా వ్యవహరించాలి. మనం కూడా అమెరికాలో వాళ్ళని ఒత్తిడి తెచ్చేనా ఏ రకంగానే మనం అమెరికన్ లాగా వ్యవహరించాలి. లేకపోతే ఏమైంది అంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే ట్రంప్ లాంటి వాడు తిక్కరేగి టెంపరీ ట్రంప్ అవుతాడు, అంతే కదా. అమెరికన్స్ ఫస్ట్ టైం మనం అన్నారు, దేశం మనది కాదు, మనం వెళ్ళాం అక్కడికి, మనం అక్కడ వ్యవహరించే తీరును బట్టి మనకు మర్యాద ఉంటుంది నేను అంటారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ఆ విశేషం చాలా కీలకమైన లోపడే విషయాలు మాట్లాడి దానిలో పోను, ఎందుకంటే మళ్ళీ చెప్పడం బాగుండదు కనుక ఉపరితల అంశాలు మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా ప్రీత ఎవరు చెప్తే వినడు అన్నట్టు ట్రంప్ మొదటి నుంచి వ్యవహార శైలి అది. ఆయన వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడు మారిపోయాడు కనుక వ్యాపారవేత్త ఎప్పుడు కూడా ఏమన్నా నాకేంటి మీకేమిటి అని ఆలోచన చేస్తాం. మనకు తెలుగులో పాత సామెత ఉంటుంది, శెట్టి గారు రంగు గురించి మాట్లాడదు కానీ శెట్టి గారు వరదలో కొట్టుకపోతుంటే ఊరోళ్ళందరూ విచిత్రంగా చూస్తుంటే పక్క ఊరోడు వచ్చి, అయ్యా శెట్టి గారు కొట్టుకపోతుంటే ఎందుకు మీరు ఆయన రక్షించరు అంటే, ఆయనకి ఏ లాభం లేకుండా కొట్టుకపోరు అని అంట. అట్లానే ట్రంప్ తన దేశం గురించి ఆలోచిస్తాడు, తన గురించి ఆలోచన చేస్తాడు. కాకపోతే ఏంటంటే చాలా మనకి ట్రంప్ గురించి కొంచెం నెగిటివ్ ఆలోచన చేస్తున్నాం అనుకుంటున్నాను. మొదటిసారి ఎన్నికైనప్పుడు వ్యాసం రాశాను, ట్రంప్ వస్తే ఏం కాదు, నష్టం కాదు అని కూడా. ఎప్పుడు కూడా డిప్లొమాట్స్ తో కష్టం, ఎప్పుడు కూడా మనకు ఏమంటారు అంటే తెగేసి చెప్పి భోళాపాల మనిషి ట్రంప్. తెగేసి చెప్పడానికి ఏముండదు, శశవిషుడు అన్నది అనుకుని చెప్తాడు, చేసేస్తుంటాడు. అటువంటితో సమస్య. కానీ లోపల పెట్టుకొని కుట్ర పెట్టుకొని చేస్తుంది కష్టం. నేను ఇప్పుడు దిగిపోయి ఇంకా ఇప్పటికి కూడా అమెరికా ప్రెసిడెంట్ గా జో బైడెన్ ఉన్నాడు, ఇప్పుడు ఇంకో 3.5 గంటల పాటు. అట్లా చూసుకుంటే జో బైడెన్ ఎక్కువ నష్టం చేసిండు మనకు ట్రంప్ కంటే అని నేను అంటున్నాను. మన దేశానికి లోపాయకారిగా ఉంటూ మనకు ఎక్కువ నష్టం చేసిండు. ఇప్పుడు మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అని శ్రీకాంత్ గారి సామెత ఉంది. ఇప్పుడు ఒక మొరిగే కుక్క లాంటి వాడు, అంటే నేను కుక్కతో పోల్చడం కాదు కానీ ఒక సామెత పడుతున్నాను. అంటే ట్రంప్ మొరిగేవాడు కానీ కరవాడుకుంటున్నాడు. ఇటు పక్కన జో బైడెన్ లాంటి వాళ్ళు కరిచేవాడు, వీళ్ళు మాట్లాడకుండా కరిచేస్తారు. చాలా విషయాల్లో మనకు జో బైడెన్ తో నష్టం జరిగింది కాదట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఇప్పుడు ఇంట గెలిచిండు, రచ్చ గెలవాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనకి ట్రంప్ ఇంట గెలిచిండు రెండోసారి. మీరు అన్నట్టు మొదటగా ఆయన వాళ్ళు ఉన్నారు అధ్యక్షులుగా, కానీ పాత కొన్ని తీసుకుంటుండే కదా కష్టం అంటున్నాడు. ఇప్పుడు కెనడీ హత్య గురించి తీసుకుంటున్నాడు. కెనడీ హత్య గురించి తలుపు తీస్తే మళ్ళీ పెంకాసులు వెళ్తే ఇంకేవాలి. కానీ ఎందుకు ఆయన మాట్లాడడం తెలియదు. కానీ ఇవాళ ఆయన మీద పెద్ద బాధ్యత ఏంటంటే గన్ కల్చర్ ఏం చేస్తాడు, ఇల్లీగల్ గన్ కల్చర్ అసలు సవాల్ అక్కడ. నేనేమంటున్నాను, ఈ మిగతా విషయాలు మనం రోజు మాట్లాడే ఉపరితల అంశాలు, కానీ ఇల్లీగల్ గన్ కల్చర్ తోని ఇప్పుడు గత దాదాపు 10 ఏళ్లుగా దాదాపు 100,000 మంది చనిపోయారు. అంటే ప్రతిసారి 100,000 మంది చనిపోతే ఆత్మహత్యలు, తర్వాత గన్ కల్చర్ తో చచ్చిపోతున్న వాళ్ళు ఎప్పటికి వేస్తే తుపాకి వచ్చేస్తుంది కదా. మరి దాని మీద ఏం చెప్పుకుంటాడు? ఇప్పుడు ట్రంప్ ఆయన స్వయంగా ఆయన ఎన్నికల మన ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన మీద కూడా కాల్పులు జరిగినాయి కదా.
చదవంటప్పుడు దీని గురించి ఆలోచించాలంటున్నాడు. తను అసలు మొట్టమొదటి అంతర్గత భద్రత సంగతి ఆలోచించమంటున్నాడు. దేశము ప్రపంచం అవి పక్కన పెట్టండి, మొదలు ఇల్లు ధరించుకోమని ట్రంప్ మనం సలహా ఇద్దాం. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఎక్కడైతే పైన మాట్లాడుతున్నారో ట్రంప్ దగ్గర కొంత అవకాశం ఉంది అంటున్నాడు. ఇప్పుడు అమరావతి నుంచి అమెరికా దాకా ఎన్నో వ్యాసాలు రాశాను. అమరావతిలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, అన్నిటికీ మేము అంటే ఏ దోట్లో అయినా దూడ మాదే అనే ఒక సంస్కృతి నడుస్తుంది అక్కడ. ఉదాహరణకు నిన్న మొన్న చూసినాం కదా, ఈ యుద్ధం ఆపడానికి ఎప్పుడో ఏడాది కింద మేము ఒప్పందం అదే అంశాలు కదా, ఏది ఉక్రెయిన్ మన ఇజ్రాయెల్ గాజా మధ్యన హమాస్ మధ్యన ఒప్పందం గురించి సంవత్సరం క్రితం ఒప్పందం ఎందుకు అమలు కాదు, ఇప్పుడు ఎందుకు అమలు అవుతుంది అంటే ఖచ్చితంగా ట్రంప్ గొప్పే అంటున్నాడు. బైడెన్ కూడా తాను వన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆనాడు జరిగింది మరి ఎందుకు జరుగుతుంది అంటే నేను చెప్తాను, యుద్ధాలు ఆగడానికి ఆగిపోవడానికి కారణం ఏంటంటే పరస్పరం ఒకరి మీద ఒకరికి నమ్మకం, లేకపోతే ఒకరి భయం కూడా. ఇప్పుడు 2 ప్రపంచాన్ని శాసిస్తాయి. ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు గారు అన్నట్టు అహం ఆర్థికం 2 శాసిస్తాయి. మీరన్న పాయింట్ ప్రకారం రామ్మోహన్ రావు గారు, యుద్ధాలను ఎంకరేజ్ చేసేది లేదు, యుద్ధాలు ఆగాల్సిందే అన్నటువంటి ట్రంప్ నుంచి కూడా పనామా విషయంలో చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలి? పనామాను మళ్ళీ కలుపుకుంటాం లేదంటే ట్రంప్ ఇస్తున్నటువంటి హెచ్చరికలు నేను చెప్తాను. అందుకనే విడిచిపెట్టింది కదా వాళ్ళకి. అది నేనేమంటున్నాను, దాన్ని ఇంకో రకంగా చూడొద్దు. మనం భారతీయులుగా ఉండి అమెరికా సంగతి మాట్లాడుతుంటే మనకి ఏమవుతుందంటే కొంత మన వాళ్ళకి నష్టం అవుతుంది, ఇవన్నీ ఉంటుంటాయి. అమెరికాలో ఉంటే తెలుస్తుంది కదా మనకి. నేను అదొకటి. రెండోది ఏమంటున్నాను అంటే నేను అన్న 3 అంశాలు స్పష్టం చేస్తాను. వాళ్ళు యుద్ధాలు ఆపడానికి ట్రంప్ ఉన్న అవకాశాలు ఏంటి అని చెప్తాను. 2 అవకాశాలు. ఒకటేమో హమాస్ ను నరకం చూపిస్తానని హెచ్చరించడం ఒకటైంది. అంతకుముందు నేను అంటే ఫీల్డ్ లేకుండా, పునాది లేకుండా భవనం కట్టలేం. పునాది ఏర్పాటు చేసింది ఈ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరించుకున్నది. మొదట ఈ నిబంధనలు చేసింది జో బైడెన్ కావచ్చు. కానీ దాని మీద భవనం కట్టడానికి బేస్మెంట్ తర్వాత కట్టాలిగా చాలా ఉంది కదా పని. అది మొదట చేసి చూపించండి అంటున్నాను. దానిలో కూడా సక్సెస్ అవుతారా లేడా? ఇప్పుడు ఈయన శాంతి ఒప్పందం అన్నాడు, నిన్ననే 3 పందులు విడుదల చేసిండు. కానీ అంతకుముందు 72 మందిని చంపేసాడు కదా ఇజ్రాయెల్ వాళ్ళు. అందుకని ఏమంటున్నారంటే ఎంతవరకు సక్సెస్ అయింది అంటే 42 రోజుల తర్వాత తేలుతుంది, ఇంకా తేలాల్సింది. కానీ ఒకటేమో హమాస్ కు చెప్పుకుంటూనే ఇజ్రాయెల్ కూడా ఒక రకంగా హెచ్చరిక చేసిండు. ఇజ్రాయెల్ కాపాడుతుంది ఎవరు? అమెరికానే కదా. వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉన్నా ఏమున్నా కూడా అగ్రరాజ్యం లేకుండా హమాస్ ను గెలవలేరు, గాజాను గెలవలేరు. అప్పుడెప్పుడో మొదలు 15 నెలల క్రితం మొదలైన యుద్ధంలో తొందరగా అయిపోతుంది యుద్ధం అనుకున్నాం. కానీ కదా దానికి కారణం ఏంది? ఇటుపక్క తీవ్రవాద సంస్థకి ఎట్లాంటి ఆయుధాలు అందుతున్నాయో అంతకంటే ఎక్కువ మనకు వీళ్ళు అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కి ఇస్తున్నారు కదా. కనుక ఆ సహాయం ఆపేస్తా అంటే నెతన్యాహు కూడా వినాల్సిందే. నా ప్రమాణ స్వీకారోత్సవం నీ పిలుస్తున్నా పిలువడా అంటే అంబిగ్యూటీలో పెట్టి తప్పనిసరి అమెరికా స్నేహం కోరుకున్న నెతన్యాహు కూడా వినాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా అవుతున్నట్టు. అంటే చూద్దాం. నా దీంతో పాటు ఒక్క మాట, రష్యా ఉక్రెయిన్ ఎందుకు అవుతుంది అంటారు నేను అంటున్నా అంటే రష్యా అమెరికా చెప్తే వినదు. ఎందుకంటే రష్యాకు అమెరికాకు వ్యతిరేకం. కానీ ఇటుపక్కన ఏదైతే మనకు ఉక్రెయిన్ సహాయం చేసేది ఎవరు? అమెరికానే కదా. కనుక అమెరికా సహాయం ఆపేస్తే ఉక్రెయిన్ పని ఉంటుదే. కనుక సహాయం ఆపేస్తాను జెలెన్స్కీ హెచ్చరిస్తాడు. రష్యాను ఒప్పించడానికి ఒక ఆయుధం ఆయన దగ్గర మంచి ఆయుధం ఉంది ట్రంప్ దగ్గర. ఏముందంటే రష్యాకు కావాల్సింది ఏంటి? తన పక్కలో బల్యంలో నాటో కూటమిలో చేరొద్దు ఉక్రెయిన్, అంతే కదా వాళ్ళకి కావాల్సింది. నాటో కూటమిలో చేరుతారంటే మన మీద దాడి చేసిండ్రు. ఒకనాడు మనంతా కలిసి దేశం 14 దేశాలు విడిపోయినాయి. మీరు మా పక్కలో బల్యం లాగా నాటో కూటమి తెస్తే మేము నష్టం అయిద్దని వాళ్ళ మీద యుద్ధాన్ని పండించింది కదా. సరే, భాష ఉన్నది, రష్యన్ భాష, ఇవన్నీ వేరే ఉన్నాయి. కానీ ఇదొక కారణం. కనుక రష్యాకి ఏం హామీ ఇస్తాడు ట్రంప్ అంటే మీ వాళ్ళని మేము నాటో కూటమిలో చేర్చుకోమంటారు. నష్టమే ఉంది. దీంట్లో ఒక్కసారి రెహమాన్ సార్, రెహమాన్ గారు గుడ్ ఈవినింగ్. సో